ఏపీ మరియు తెలంగాణ టెట్ ప్రిపేర్ అయ్యే వారి కోసం మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మరియు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 14. ఫస్ట్ పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటిది? ఒక సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తం ఆ సంఖ్యను మినహాయిస్తే అదే సంఖ్య అవుతుందో అట్టి సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చూద్దాం. చూడండి, 6 యొక్క కారణాంకాలు ఏంటిది? 1 మరియు 2 మరియు 3, 6. ఒక సంఖ్య యొక్క అన్ని కారణాంకాలు 6 యొక్క కారణాంకాలు అన్నీ ఇవేగా. అదే సంఖ్యను మినహాయించాలి అంటే 6ను ఈ సంఖ్యను మినహాయించాలి. అప్పుడు వీటి యొక్క మొత్తము కారణాంకాల మొత్తం ఎంత? వీటి కారణాంకాలు 1 + 2 + 3 = 6. అదే సంఖ్య వచ్చింది కాబట్టి ఈ నెంబర్ పరిపూర్ణ సంఖ్య. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 28 నెంబర్ తీసుకున్నట్లయితే దీని యొక్క కారణాంకాలు ఏంటిది? 1, 2, 4, 7, 14 మరియు 28. వీటి యొక్క కారణాంకాల మొత్తము అదే సంఖ్య కావాలి, కానీ అదే నెంబర్ను దీన్ని మినహాయించాలి. ఇప్పుడు వీటి టోటల్ చేద్దాం. 1 + 2 + 4 + 7 + 14, 3, 7, 7, 14, 28. మళ్ళీ అదే నెంబర్ వచ్చింది. ఇట్లా వచ్చిన నెంబర్లను పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. 1 6, 2 28, ఇంకా మిగిలిన నెంబర్లు ఏమైనా ఉంటే అవి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.